భ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్యతనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్యః శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాట్ భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వ విన్యస్త హస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. యద్బృందావన పండితం దధిరవైర్యత్తాండవం శిక్షితం యల్లక్ష్మీకర సౌఖ్య సాక్షి జలజ ప్రస్పర్థమానర్థయత్ యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి యద్దూచ్య ప్రసంగోత్సుకం తద్విష్ణోః పరమం పదం వహతు నః శ్రీరంగిణో మంగళం. శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగే శయమాశ్రయే చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియజేస్తూ, నిన్నటి పాఠ్యాంశం మాత్రమే కాదు, ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి పాఠ్యాంశాన్ని అంతటినీ కూడా చక్కగా సంగ్రహించి స్పష్టంగా దోషరహితంగా మన ముందు ఉంచినటువంటి లక్ష్మిని మనసారా అభినందిస్తున్నాను. చాలా చక్కగా కూర్చుకున్నారు. 2 శ్లోకాలు ఉన్నప్పటికీ కూడా ముందు ఉండేటటువంటి అంశాలను అంతటినీ కూడా జోడించుకుంటూ ఈ 2 శ్లోకాలలో ఉండేటటువంటి ప్రధానమైన అంశాన్ని విడిచిపెట్టకుండా, సమయం 1-2 నిమిషాలు ఇవాళ ఎక్స్ట్రా అవుతుంది 2 శ్లోకాలు కాబట్టి, అంతకు మించి మరీ అధికమైనటువంటి సమయాన్ని తీసుకోకుండా చాలా చక్కగా ఒకసారి మొత్తం అంతా కూడా రివిజన్ లాగా చేసి అందించినటువంటి ఆమె శ్రద్ధకి, ఆమె సమర్థతకి కూడా నేను మనసారా మంగళాశాసనం చేస్తున్నాను. ఎంతో అవగాహన ఉండి, ఎంతో శ్రద్ధ ఉండి, ఎంతో సమయాన్ని దానికోసం వెచ్చిస్తే తప్ప ఇంత తక్కువ టైంలో ఇంత మంచి ఈ సాలిడ్ గా ఈ విషయం మనకి అందజేయడం అనేది సాధ్యం కాదు. ఆమె అంత శ్రద్ధగాను అంత చక్కగాను విషయాన్ని వివరించి మనం ఈ చేసుకున్నటువంటి వ్యాసంగానికి సార్థకతని కల్పించినందుకు మనసారా నేను ఆనందిస్తున్నాను. శ్లోకానుసంధానం కూడా చాలా దోషరహితంగా సాగింది. విషయ వివరణలో కూడా ఏమీ కన్ఫ్యూజన్ లేదు. చాలా చక్కగా విషయాన్ని అందించినటువంటి మన లక్ష్మికి ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని పెరుమాళ్ళని, ఆచార్యులని ప్రార్థిస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. నిన్న మనం మనస్సుకు ఒక టెస్ట్ పెట్టుకుందాము అని అనుకున్నాం కదా, మన మనస్సు ఆరోగ్యంగా ఉందా లేదా అనడానికి. అందులో రెండు చెప్పుకున్నాం మనం, ఇంకొకటి కూడా చెప్పేసుకుందాం. ఎందుకంటే 3 టెస్టులు 3 రకాలుగా మన మనస్సుని మనం పరీక్షించుకుందాం. ఎలాగా అని అంటే, 3వది ఏమిటి అంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఎవరైనా చెప్పారనుకోండి, చెప్తే వాళ్ళు చెప్పిన దాంట్లో మంచిని చెప్తాను, వాళ్ళు చెప్పిన దాంట్లో ఉండేటటువంటి దోషాలని చెప్తాను కదా. ఇప్పుడు ఈ రెండింటినీ నేను చెప్పినప్పుడు ఒక విద్యార్థులుగా మీరు దాన్ని ఎలా స్వీకరించాలి అంటే, మంచిని చెప్తే ఆహా అభినందించారు అని అనుకోవాలి, అందులో దోషం చెప్తే సవరించుకోవాలి అని అనుకోవాలి. అంతే కదా, అలాగే సాగుతుంది మనకి ఒక టీచర్ అండ్ విద్యార్థి మధ్య ఉండేటటువంటి సంబంధం. అలా కాకుండా నేను మొహమాట పడి ఇప్పుడు దోషాలు చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు,
లేకపోతే రేపటి నుంచి క్లాసుకి రారేమో, ఏమో మన గురించి చెడ్డగా అనుకుంటారేమో అని నేను మొహమాట పడి తప్పులు చెప్పడం మానేసినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే తర్వాత పై వాళ్ళ దగ్గర వీళ్ళు నవ్వుల పాలయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇదేనా చెప్పారు మీ అమ్మగారు అని నాకు కూడా చెడ్డ పేరు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక దోషాలు చెప్పటానికి నేను జంకకుండా ఉండాలి కదా. నేను జంకితే ఏమవుతుంది, మీలో దోషము సవరింపబడదు, అంతేకాదు 10 మంది దగ్గర మనం నవ్వుల పాలు అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంచేత మంచి గురువు అయితే ఎప్పుడైనా స్ఖాళిత్యే శాసితారం అన్నట్లుగా శాసన చేసి ఆ తొట్రుపాటుని సవరిస్తారు. అలాగే మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి అయితే మంచిని కూడా చెప్తారు. ఈ కాలంలో, ఈ మధ్య కాలంలో ఎలా అయిపోతుందంటే మంచిని చెప్పడానికి కూడా భయపడాల్సి వస్తుంది. ఒకరిని గురించినటువంటి ప్రశంస చేస్తే మరొకరికి మనస్సులో ఎక్కడ కష్టం కలుగుతుందో అనేటటువంటి ఒక జంకు వస్తోంది. అంతేకాదు ఎవరిని గురించి మనం ప్రశంస చేస్తామో వాళ్ళకి కూడా భయంగా ఉంటుంది. అయ్యో ఏమీ అనకుండా ఉంటే చాలు, ఈ అనడం వల్లే కదా మిగిలిన వాళ్ళందరికీ మన మీద ఒక రకమైనటువంటి ఒక ద్వేషం కలుగుతోంది అని ఆ మంచి మాటని వినేవాళ్ళకి బెంగగానే ఉంటుంది, మంచి మాటని అనేవాళ్ళకి బెంగగానే ఉంటుంది. కానీ అలా అక్కర్లేదు. మన సద్గ్రంథ అధ్యయన సంగోష్ఠిలో మన మనస్సులన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి అనుకోవడానికి మనం పెట్టుకోవలసినటువంటి మరొక పరీక్ష ఏది అంటే, ఎవరినైనా మనవారు ప్రశంసిస్తూ ఉంటే, అమ్మగారు ఏదైనా ఎవరి గురించైనా మంచి మాట అంటూ ఉంటే అది మన మనస్సుకి మంచిగా అనిపిస్తోందా లేదా, అలా అంటూ ఉంటే మనకి కోపం వస్తోందా, బాధ కలుగుతోందా, అసంతృప్తి ఏర్పడుతోందా, లేక మంచిగా అనిపిస్తోందా, ఇది మనకి మనమే టెస్ట్ చేసుకుందాం. అలా టెస్ట్ చేసుకుంటే మన మనసు మరింత ఆరోగ్యకరంగా ఉంటుంది. సాధారణంగా హితాన్ని కోరేవారు ఎక్కువగా ఎప్పుడూ ప్రశంసించరు. ఒకవేళ ప్రశంసించారు అంటే అది ప్రోత్సహించటానికి, అది ఉన్న విషయాన్ని అభినందించటానికి అని అనుకోవాలి. ఇప్పుడు నిజంగా బొచ్చులక్ష్మి గారు బాగా చెప్పలేదనుకోండి, కానీ నేను ఏదో ఆవిడ దగ్గర ఒక ప్రయోజనాన్ని ఆశించి చాలా బాగా చెప్పారు, అద్భుతంగా చెప్పారు అని అంటే అది అబద్ధాలు పొగడ్తా అవుతుంది. కానీ ఇంత కష్టపడి ఇంత చక్కగా సమయానికి పాటిస్తూ అందంగా చెప్పినప్పుడు బాగా చెప్పారు అని అనడానికి నేను జంకాల్సినటువంటి అవసరం ఉండకూడదు. గోష్ఠిలో ఎవరి విషయంలోనైనా ఇది వర్తిస్తుంది. ఒకవేళ మన గోష్ఠిలో ఒక మంచి మాట మనం విన్నప్పుడు వారి విషయంలో మనకి కూడా అలాంటి సుహృద్భావమే కలగాలి. అలా కలుగుతుంది అనేటట్లుగా మన మనస్సు ఉంటే మన మనస్సు నిర్మలంగా ఉంది అని మనం నిశ్చయంగా చెప్పుకోవచ్చు. అందుకే నేను ప్రశంసించినా భయపడకండి, నేను దోషాలు చెప్పినా మీరు దాన్ని అవమానంగా భావించకండి అని మరొకసారి గోష్ఠి వారికి నేను విన్నపం చేస్తూ బొచ్చులక్ష్మిని మనసారా అభినందిస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం శ్లోకానుసంధానంతో. శ్రీవత్స చిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం పాతు ప్రణతరక్షాయాం విలంబమసహన్నివ సదా పంచాయుధీం బిభ్రత్ సనః శ్రీరంగనాయకః కావేరీమవగాహిషీయ భగవద్భోగాంతరాయీభవత్ కర్మక్లేశఫలాశయ ప్రశమనోద్వేలామలస్రోతసం జంతోః సంసరతోర్చిరాదిసరణివ్యాసంగభంగాయయా లోకేస్మిన్ విరజేవ వేల్లితజలా శ్రీరంగమాలింగతి దుగ్ధాబ్ధిర్జనకో జనన్యహమియం శ్రీరేవ పుత్రీ వరశ్రీరంగేశ్వర ఏతదర్హమిహ కిం కుర్యాం ఇతి వాకులా చంచచ్చామరచంద్రచందన మహామాణిక్యముక్తోత్కరాన్ కావేరీ లహరీకరైర్విదధతి పర్యేతి సా సేవ్యతాం తీర్థం సుంధతి పాతి నందనతరూన్ రథ్యాంగణాన్యుక్షతి స్నానీయార్హణపానవారి వహతి స్నాతః పునీతే జనాన్ శ్యామం వేదరహో వ్యనక్తి పులినే ఫేనైర్హసంతీవ తత్ లగంగాం విష్ణుపదీత్వమాత్రముఖరాం హేమాపగాహంత్వఘం
అగణిత గుణావజ్యం సర్వం స్థిరత్ర సమప్రతిక్రియమపి పయఃపూరైః ఆప్యాయయన్స్యనుజాగ్రతి ప్రవహతి జగద్ధాత్రీ భూత్వేవ రంగపతేర్దయా శిశిరమధురాగాధా సా నః పునాతు మరద్వృధా తరళతను తరంగైః మందమాందోళ్యమాణ స్వతట విటపి రాజీ మంజరీ సుప్తభృంగా క్షిపతు కనకనామ్నీ నిమ్నగానారికేళ క్రముకజమకరందైః మాంసలాపామదంహః కదళవకుళ జంబూ పూగమాకందకంఠ త్వయస సరస నీరామంతరా సహ్యకన్యాం ప్రబల జల పిపాసాలంబమానాంబుదౌఘ భ్రమకరతరు బృందం వంద్యతాం అంతరీపం యద్విష్ణోః పదమపర అతమః పరోరజోగ్ర్యం ముక్తానామనువిరజం విధి ప్రమాహుః తత్పుణ్యం పుళినమిదంతయాద్యమధ్యే కావేరి స్ఫురతి తదీక్షిషీయ నిత్యం త్రయ్యంత ప్రహతిమతీషు వైష్ణవానాం ప్రాప్యాసు ప్రచుర భవశ్రమాపహాసు కావేరీ పరిచరితాసు పావనీషు శ్రీరంగోపవనతటీషు వర్ధిషీయా స్ఫురిత సఫరదీర్యన్నారికేరీ గురుచ్ఛ ప్రసుమర మధుకుల్యావర్ధితానోకహాని గతిమవిరతి రంగారామరమ్యస్థలాని క్రముక పనసమోచామేచకాని క్రియాసు అధి పరమ పదం పురీమయోధ్యామృతవృతామపరాజితాముశంతి పులినముపరి రంగరాజధానీ పిసితదృశామపి సా పురః చకాస్తి భవపదమపి దివ్యధామకర్థం తదుభయతంత్రితహర్మ్యమాలికేవ భవనమణితలైః విజృంభమాణా జయతి తరామిహ రంగరాజధానీ మణిమకర రుచీః వితత్య పాశాన్ విసృమర కేతుకరైః మృగం హిమాంసోః శ్రియ ఇవ నవకేళయే జిఘృక్షుః సుఖయతి రంగపురీ చకాసతీనః. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. చాలా స్పష్టంగా మననంలో కూడా మళ్ళీ మనం గుర్తు చేసుకున్నాం కాబట్టి కొత్త పాఠ్యాంశాన్ని మనం ప్రారంభం చేసుకోవచ్చు. ఇవాళ శుక్రవారం, అమ్మవారికి ఇష్టమైనటువంటి వారం, అమ్మ అనుగ్రహాన్ని మనం పొందేటటువంటి వారం. అంతేకాకుండా ఉత్తరాషాఢ నక్షత్రం, పంచమి తీర్థం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉత్సవం ఈ కలియుగ వైకుంఠమైనటువంటి ఈ తిరుమలలో ఆమె సహచర్మచారిణిగా మనని అనుగ్రహించటానికి అర్చామూర్తిగా వెలసినటువంటి అలవేల్ మంగ తాయార్లు ఆమె తిరునక్షత్రంగా పంచమి తీర్థాన్ని మనం అందరం సేవించాం. మనందరం చూసి ఉంటాం. ఆ తీర్థంలో ఆ చక్రంలో చక్రస్థానం మనం కూడా చేసేస్తాం. ఎంత అందంగా ఉంది చూడండి. అంటే ప్రతిసారి జరుగుతుంది, కానీ ఈసారి అయితే తీర్థం కనపడలేదు, అన్ని గులాబీ రేకులే కనపడ్డాయి. కిందని తీర్థం ఉందేమో కానీ మొత్తం ఆ గులాబీ పూల రేకులతో నిండి ఉన్నటువంటి ఆ పుష్కరిణిలో ఆ చక్రంతో పాటుగా స్వాములందరూ మునిగి తేలితే ఆ చక్రానికి కూడా ఆ గులాబీ రేకులు అంటుకొని చాలా అందంగా అనిపించింది. మనం కూడా మన ఇళ్లలో కూర్చుని 3 మునకలు వేసాం కాబట్టి ఒక పక్క కావేరిలో అవగాహన చేసే ముందుకు వెళుతున్నాం. ఇవాళ పంచమి తీర్థ స్నానాన్ని కూడా చేసుకుని మనలో ఉండేటటువంటి దోషాలనన్నింటినీ కూడా పోగొట్టుకున్నాం. చాలా అద్భుతమైన ఉత్సవం. అక్కడ మొత్తం హాలిడే కూడా ప్రకటించి అక్కడ ఉండేటటువంటి చుట్టుపక్కల గ్రామాల నుంచి అశేషమైనటువంటి భక్తజనం వచ్చి సేవించేటటువంటి ఉత్సవం అమ్మవారి తిరునక్షత్రోత్సవం. ఉత్సవాలు పరిపూర్ణమైనటువంటి రోజు, అది శుక్రవారం కావడం ఇంకా విశేషం. ఈ సందర్భంగా అమ్మ యొక్క పాదారవింద సన్నిధిని మనం ముందుగా దాసోహ సమర్పణం చేసుకుందాం. అలాంటి దివ్యమైనటువంటి అనుగ్రహం మనకి కలగాలి అని కోరుకుందాం. భక్తి సిద్ధాంజనంతో మనం భగవంతుణ్ణి దర్శించగలిగేటటువంటి స్థితి మనకి అమ్మ అనుగ్రహంతో రావాలి అని కోరుకుంటూ ఈనాటి పాఠ్యాంశాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. 32వ శ్లోకం. మనం రంగరాజధానిలో ప్రవేశించాం. 3 శ్లోకాలలో రంగరాజధాని మనకి చెప్పబడింది అని అంటారు. నక్షత్రం శ్రవణం అని పెడుతున్నారు వారు. కాకపోతే ఉత్సవాలకి ఒక
క్రమం ఉంటుంది. అది అమ్మవారి తిరునక్షత్రంతో పూర్తయ్యేటట్లుగా చేస్తారు. కానీ ఇక్కడ పంచమి ప్రధానం కాబట్టి పంచమి తీర్థం అని దానికి ప్రాధాన్యం ఇస్తారు. నక్షత్రం ఆ రోజులలో చివరికి కలిసి వచ్చిందా లేదా అనే దాన్ని మాత్రమే చూస్తారు. అంచేత ఇవాళ మనకి ప్రధానమైనటువంటి అమ్మవారి యొక్క తిరునక్షత్ర సందర్భంగా జరిగేటటువంటి ఉత్సవంగానే దీన్ని మనం భావన చేసుకుందాం. మనం రంగ రాజధానిలో ప్రవేశించాం. శ్లోకాలను మనం డివైడ్ చేసుకుంటే 20వ శ్లోకం దగ్గర నుంచి ఆ డివిజన్ మనకి స్పష్టంగా తెలుస్తోంది. మొదట 5, తర్వాత 2, తర్వాత 2, తర్వాత 3 అని మనం అనుకున్నాం. మూడింటిలో స్పష్టంగా రంగరాజధాని అని అంటూ రంగపురి అంటూ చెప్పారు. రాజధానికి కావలసినటువంటి హంగులు అన్నీ ఉన్నాయి కదా. ఆ హంగులలో మొట్టమొదట మనకి పెద్ద పెద్ద మేడలని చూపించారు. హర్మ్యమాలిక అని భవపదమపి అన్న దాంట్లో పెద్ద పెద్ద మేడలు, ఉన్నతమైనటువంటి భవంతులని మనం దర్శించాం. రెండవ దాంట్లో ఆ భవంతుల మీద అలరారుతూ ఉండేటటువంటి ధ్వజాలని సేవించాం. జెండాలు కట్టి ఉన్నాయి. ఎత్తైనటువంటి భవనాలు అక్కడ ప్రకాశిస్తున్నాయి. 31వ శ్లోకంలో ఆ కేతువులు, ఆ జెండాల యొక్క వైభవ ఔన్నత్యం మనకి కనపడింది. భవనాలే ఎత్తైతే ఆ భవనాల మీద చక్కగా ఎగురుతూ ఉండేటటువంటి ధ్వజములు చంద్రమండలాన్ని స్పృశిస్తున్నాయా అన్నట్లుగా ఉన్నాయి అని అంటూ అద్భుతమైన ఒక సన్నివేశాన్ని మనకి కనపరిచారు వెనకటి శ్లోకంలో. ఇప్పుడు రాజధానికి ఉండాల్సినటువంటి మిగిలినటువంటి హంగులన్నీ కూడా మనం చూసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఈ రాజధాని అనంటే సెక్యూరిటీ ఉండాలి. సెక్యూరిటీ అంటే రక్షకులు ఉండాలి. ఆ రక్షకులు ఎలా ఉన్నారు అని ఆ నగర రక్షకులని చూపిస్తున్నారు మనకి ఈ శ్లోకంలో. నగర పాలకులని మనం ప్రణమిల్లుతూ నగరంలోకి ప్రవేశిస్తాం అన్నమాట. శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. జనపద సరిదంతరీపపుష్యత్ పుర పరిపాలన నిత్య జాగరూకాన్ ప్రహరణ పరివార వాహనాఢ్యాన్ కుముదముఖాన్ గణనాయకాన్ నమామి. మరొకసారి. జనపద సరిదంతరీపపుష్యత్ పుర పరిపాలన నిత్య జాగరూకాన్ ప్రహరణ పరివార వాహనాఢ్యాన్ కుముదముఖాన్ గణనాయకాన్ నమామి. ఇందులో క్రియాపదం నమామి అనేది క్రియాపదం. మనం ఇవాళ 2 ఎక్సర్సైజెస్ చేద్దాం. అభ్యాసం చేసుకోకపోతే మళ్ళీ మనకి బుర్ర మొద్దుబారిపోతుంది. కాబట్టి మనం ఒకసారి మనకి తెలిసిన వాటితో ఒక చిన్న ఎక్సర్సైజ్ చేసుకుందాం. ఇందులో అంతరీపం అని ఒక పదం వచ్చింది. ఈ పదం మనకి ఇంతకు ముందు శ్లోకంలో ఎక్కడైనా వచ్చిందా, చదివినట్టుగా ఉందా, ఇది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ద్వీపము అనేటటువంటి అర్థంలో మనం తెలుసుకున్నట్టు గుర్తు. ఇదే పదం కాకపోవచ్చు, కానీ ఒక్కసారి మీరు జాగ్రత్తగా గమనిద్దురుగాని. అంతకంటే ముందుగా మనం నమామి అనే క్రియ మీద ఒక ఎక్సర్సైజ్ చేద్దాం. నమామి అంటే కష్టమైన క్రియ కాదు. నమామి అంటే నమస్కరిస్తున్నాను అని అర్థం. నిన్నను మనకి చకాసతి, సుఖయతి అని 2 క్రియలు వచ్చాయి. సుఖయతి అనేది ప్రధానమైన క్రియ అని అనుకున్నాం. అవాంతర క్రియలలో జిఘృక్షు అనేటటువంటి ఒక పదం మనకి వచ్చింది. జిఘృక్ష అనేటటువంటి పదాన్ని మనం పట్టుకోవాలనేటటువంటి కోరిక అని అనుకున్నాం. పట్టుకోవాలనేటటువంటి కోరిక దేన్ని అంటే ఆ మృగాన్ని పట్టుకోవాలనేటటువంటి కోరిక అని. అంతరాసహ్య కన్యాం అనేటటువంటి ఒక పదం 25వ శ్లోకంలో. వెరీ గుడ్. ఎవ్వరూ అసలు నా వైపు చూడడమే లేదు. వీడియోలు ఆన్ చేసుకున్న వాళ్ళందరూ పుస్తకాలే చూస్తున్నారని, అందుకని నేను ఒకసారి అది దొరికిపోతే బాగుండు, మళ్ళీ నా వైపు చూస్తారు అని ఎదురు చూస్తున్నాను. 25వ శ్లోకం అని ఝాన్సీ పెట్టారు. ఒకసారి మీరు చూడండి ఉందా లేదా.
గుడ్. అంతరీపం అని ఉంది చూసారా? అందుకే నేను చెప్పాను. అంతరా అని ఒక పదము వచ్చింది, అంతరీపం అని ఒక పదము వచ్చింది మనకి. అంతరా అంటే మధ్యలో అని, అంతరీపం అంటే ద్వీపము అని మనం అనుకున్నాము. అలాగే పులినో అనేటటువంటి ఇసుక తిన్నా అని అనుకున్నా. గుడ్, దొరికిపోయింది. కాబట్టి ఇంకా మళ్ళీ మనం మామూలుగా నా వైపే చూడండి, లేదా పుస్తకం డైరెక్ట్ గా చూడండి. అది చాలా సంతోషం. నేను మిమ్మల్ని వెటకారం చేస్తున్నానని అనుకోకండి. మీరు అంత శ్రద్ధగా చూస్తే నాకు కూడా చాలా ఆనందమే. చెప్పినా పట్టించుకోకుండా మీరు నిద్రపోతున్న కంటే ఇంత శ్రద్ధగా చూడడం చాలా మంచి లక్షణం. కాబట్టి సంతోషిస్తూనే చెప్తున్నాను. అంతరీపం అనే పదం మనకి 25వ శ్లోకంలో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఈ శ్లోకంలో వచ్చింది. ఇక నమా జిఘృక్ష అనే ఒక పదం గురించి చెప్తున్నాను. ఎందుకంటే క్రియాపదాలు కొన్ని కష్టంగా ఉంటాయి, కొన్ని సులభంగా ఉంటాయి. నమామి అనే పదం మనకి బాగా అలవాటైన అర్థం వెంటనే తెలిసేటటువంటి క్రియాపదం. జిఘృక్ష అనంటే కొంచెం కష్టం, విడమరిచి చెప్పుకుంటే తప్ప ఆ క్రియకి అర్థం మనకి. సుఖయతి అంటే ఎంతో సుఖంగా మనకు అర్థం అయిపోతుంది కదా. నేను అనుకున్నాం కదా హాయిగా అని, ఆ హాయిని గొలుపుతోంది అని. జిఘృక్ష అంటే గ్రహీతం ఇచ్ఛ, పట్టుకోవాలనేటటువంటి కోరిక అని. ఇదెందుకు నేను చెప్తున్నానంటే, మనం పంచస్తవాలు చదువుకున్నప్పుడు క్రియాపదాల మీద మంచి ఎక్సర్సైజులు చేస్తూ ఉండేవాళ్ళం. అందులో శ్రీవత్స చిహ్నల క్రియాపద ప్రయోగం చాలా కొంచెం ప్రౌఢంగా ఉంటుంది అని అనుకుంటున్నాం అనమాట. అందులో మనం వరదరాజస్తవమే అని నాకు గుర్తు. త్రయీ పిస్ప్రక్షంతి అనేటటువంటి ఒక శ్లోకం ఉంది. మళ్ళీ అందులోకి వెళ్ళిపోకండి, మీరు శ్రీపతి స్థితిమాల్లోకి వెళ్ళకండి, చివరిలో మనం చూసుకుందాం. పిస్ప్రక్ష, చికీర్ష ఇలాంటి పదాలు చాలా మనం అప్పుడు ఒక చోటకి చేర్చి పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు ఓన్లీ జ్ఞాపకం చేసుకోవడానికి అన్నమాట. కానీ ఇప్పుడు ఈ శ్లోకంలో ఉండేటటువంటి క్రియాపదం నమామి అనేది చాలా సులభమైనటువంటి క్రియాపదం కనుక, ఇప్పుడు నమామి అనేటటువంటి పదంతో ప్రారంభమయ్యేటటువంటి ఒక శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అది బాగా తెలిసినటువంటి స్తోత్రాలలోనే చేసుకుందాం. ముకుందమాలలోనూ ఉంది ఒక శ్లోకం, అలాగే లక్ష్మీ అష్టోత్తరంలోనూ ఉంది ఒక శ్లోకం. నమామి అనేటటువంటి క్రియాపదంతో మనకి ప్రారంభమవుతుంది. గుర్తించగలమా? నమామి. గుడ్ గుడ్. నమామి నారాయణ పాద పంకజం అనే శ్లోకం. గుడ్, తొలుతో కూడా పెడుతున్నారు, చాలా సంతోషం. నమామి అనేటటువంటి దాన్ని. అలాగే నమామి ధర్మ నిలయాం కరుణాం లోకమాతరం అని మనం లక్ష్మీ అష్టోత్తరంలో అనుసంధానం చేస్తాం కదా. అలా ప్రారంభంలో ఉండేటటువంటి 2 శ్లోకాలను మనం తీసుకున్నాం. అలా కాకుండా మీరు కాదు, అందరం రోజు అనుసంధానం చేసేటటువంటి శ్లోకం ఉంది ఒకటి. అందులో నమామ్యహం అని వస్తుంది. క్లూ ఇవ్వాలా? తిరువాయుమొഴി తనియన్లు. గుడ్. ద్రావిడ వేద సాగరం, అది భక్తామృతం విశ్వజనానుమోదనం కదా. ఇప్పుడు మనకి ఒక పదం వచ్చిందంటే మనకి తెలిసిన శ్లోకాలలో ఆ పదం మనకి బుర్రలో మెదులుతూ ఉండాలి. ఇలా మనం పదును పెట్టుకోవాలన్నమాట. రోజు చదువుతాం కాబట్టి, చదవని వాటికైతే ఎలాగా దొరకదు మనకి. ఇప్పుడు ప్రిస్ప్రక్షంతి అంటే మనకి గుర్తు రాకపోవచ్చు, కానీ నమామ్యహం ద్రావిడ వేద సాగరం అని రోజు అంటున్నాం కదా. అందుకని నమామి అది పాదం మొదట్లో వచ్చింది, మిగిలిన 2 ఉదాహరణలు మనం శ్లోకం మొదట్లో వచ్చాయి కదా. అలాగా నమామి అంటే నమస్కరిస్తున్నాను అనేది ప్రధానమైనటువంటి క్రియాపదం. ఇందులో ఎవరికి నమస్కారం చేస్తున్నారు అంటే కుముద ముఖాన్ గణనాయకాన్ నమామి. చాలా సులభంగా ఉంటుంది శ్లోకం. కుముద ముఖాన్, ఇక్కడ ముఖ శబ్దం మొదలుగా కల అని అర్థం అన్నమాట. ముఖము అంటే ప్రధానము కాబట్టి కుముదుడు మొదలైన అని అర్థం. అంటే కుముదుడుతో ఉండేటటువంటి మిగిలిన వారిని చెప్తున్నారు. కుముద ముఖాన్, కుముదుడు మొదలైనటువంటి గణనాయకాన్, గణనాయకులను నమామి నమస్కరిస్తున్నాను అంటున్నారు.
మనకి వ్యాఖ్యానంలో స్పష్టంగా ఆ నగరానికి 4 దిక్కులలోనూ 4 మూలలలోనూ ఎవరెవరు పరిపాలకులుగా ఉన్నారో దాన్ని ఇచ్చారు. ఇవాళ మనం విశేషంగా నిత్య గ్రంథంలో భగవద్ రామానుజులు చెప్పినటువంటి అంశాన్ని కూడా అనుసంధానం చేసుకోబోతున్నాం. భగవద్ రామానుజుల గ్రంథాలన్నీ మనం ఎలాగా అనుసంధానం చేయలేం, కానీ అనుకోకుండా మనకి ఇప్పుడు నిత్య గ్రంథంలో ఒక రిఫరెన్స్ వచ్చింది కాబట్టి దాన్ని హాయిగా అనుసంధానం చేసుకుందాం. మీ దగ్గర పుస్తకాలు లేకపోయినా నేను చక్కగా మీకు వివరణ చేసి నేనే అనుసంధానం చేసి చెప్తాను. ఇందులో ముందు నగర పాలకులని, పురపాలకులకి నమస్కారం చేస్తున్నారు. ఎవరు వారు అంటే వారికి ఉండేటటువంటి వైభవాన్ని చెప్తున్నారు. ఇప్పుడు కర్తృపదం అయిపోయింది, క్రియాపదం అయిపోయింది. కుముదముఖాన్ గణనాయకాన్ నమామి, దీంతో మనకి ఈ వాక్యం పూర్తయిపోయింది. కానీ ఆ గణనాయకులకు ఉండేటటువంటి విశిష్టతలు ఏవి, ఆ గణనాయకులు చేస్తూ ఉండేటటువంటి పరిపాలన ఏది అనేదాన్ని మిగిలిన 3 పాదాలలోనూ మనకి చెప్తున్నారు. పదాలు చూద్దాం. జనపద సరిదంతరీపా అనేటటువంటి 2 పదాలు ఉన్నాయి. ఈ రంగపురానికి ఉండేటటువంటి విశిష్టతలు అవి 2. ఆ రంగపురము జనపదం అంటే జనులకి స్థానమైనది అని అర్థం. జనపదము అంటే జనానాం పదం అని అర్థం. అంటే అందరూ ఉండడానికి వీలైనటువంటి స్థలము అని ఒక అర్థం. ఇక పదం అంటే స్థానం అని అంటున్నాం. దానికి కొంచెం వ్యుత్పత్తిని మనం తీసుకుంటే జనుల చేత పొందబడేది, పద్యతే ఇతి పదం అంటారు. అంటే పొందబడేది అని అర్థం. పొందబడేది అంటే ప్రాప్యం అని చెప్పబడుతుంది. జనపదం అందరికీ ప్రాప్యమైనటువంటి స్థానము అని ఒక అర్థం వస్తుంది. విశేషంగా చెప్పుకోవాలంటే, సామాన్యంగా చెప్పుకోవాలి అంటే జనపదం అంటే జనులకి ఆవాస స్థానమైనది అని అర్థం అన్నమాట. కొన్ని చోట్లు చాలా అందంగా ఉండొచ్చు కానీ నివాసయోగ్యంగా ఉండేవి కావు. కానీ ఈ రంగపురం జనపదం అంటే జనాలు ఉండడానికి వీలైనటువంటి సౌకర్యాలతో కూడి ఉన్నటువంటి స్థలం కనుక జనపద, అక్కడ కామ పెట్టుకుందాం. సరిత్ అంతరీపం అని చెప్తున్నారు. సరిత్ అంటే నది అని అర్థం. సరిదంతరీపం, అంతరీపం అంటే ద్వీపం అని అర్థం. సరిదంతరీపం అంటే నదికి ద్వీపము. ఏ నది ద్వీపము? శ్రీరంగపురం అంటే కావేరీ ద్వీపం కదా. సరిదంతరీప అంటే కావేరీ ద్వీపమైనటువంటి అని అర్థం. అంటే ఈ శ్రీరంగపట్టణం జనావాస స్థానంగా ఉంది, కావేరీ ద్వీపంగా ఉన్నది అని అర్థం. అలా ఉండేటటువంటి ఆ పుష్యత్ పురం అంటున్నారు. పుష్యత్ అంటే బాగా పుష్టిని కలిగి ఉన్నా అని అర్థం. అంటే మంచిగా వృద్ధిని పొందుతూ ఉన్నా, వర్ధమానమైన అనే అర్థంలో చెప్తున్నారు. పుష్యత్ కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః అని మనం అనుకున్నట్లుగా పుష్యత్ జనావాస స్థానమై నిరంతర నీటికి నెలవై ఉండేటటువంటిది. ఏ ప్రదేశమైతే చక్కగా నీటికి నీటి సమృద్ధి కలిగి ఉంటుందో అక్కడ బాగా పంటలు పండుతాయి, ధనధాన్య సమృద్ధి పరిపూర్ణంగా ఉంటుంది అని మనకి చెప్తారు. ఈ శ్లోకంలో భట్టర్ వారు 2 మహానుభావులని అనుస్కరించి ఈ శ్లోకాన్ని మనకు అందిస్తున్నారు. ఆ 2 మహానుభావులలో ఈ మొదటి పాదంలో వారు ప్రయోగించినటువంటి పదాలు వాల్మీకి భగవానుని అనుసరించినట్టుగా మనకి తెలుస్తుంది. రామాయణంలో వాల్మీకి ప్రయోగం మనకి వ్యాఖ్యానంలో ఇచ్చారు. అది మనం తర్వాత అనుసంధానం, మొన్న కూడా మనం అనుసంధానం చేసుకున్నాం. అయోధ్య అన్నప్పుడు బాలకాండలో 5వ సర్గలో 4 శ్లోకాలు మనం అనుసంధానం చేసుకున్నాం చూసారా. అందులో ఉండేటటువంటి శ్లోకమే ఇక్కడ ఉన్నది. జనపద సరిదంతరీప అంటే ఒక నదికి ద్వీపంగా ఉంది, జనపదంగా ఉంది అనడంలో అక్కడ ఉండేటటువంటి ధనధాన్య సమృద్ధి మనకి తెలుస్తోంది. సారక్షేత్రం అన్నమాట. ఇప్పుడు గోదావరి జిల్లాలలో పంటలు బాగా పండుతాయి కాబట్టి గోదావరి పరిసర పరివాహక ప్రాంతాలైతే అద్భుతమైనటువంటి సంపదతో అలరారుతూ ఉంటాయి అని మనం అనుకున్నట్లుగానే ఈ సరిదంతరీపం అని ఎందుకు చెప్తున్నారు అంటే అంత సమృద్ధి
సమృద్ధమైనది. అందుకే పుష్యత్, రోజు రోజుకి వృద్ధిని పొందుతున్నా. ఆ శ్లోకం మనకి వ్యాఖ్యానంలో ఇచ్చారు, పుస్తకం మీ దగ్గర ఉంది కాబట్టి చూడండి. కోసలో నామ ముదిత స్ఫీతో జనపదో మహాన్. వాల్మీకి భగవానుని యొక్క ప్రయోగం. జనపదో అంటున్నారు చూసారా, జనపదం అని చెప్పారు. దాన్ని గుర్తు చేస్తోంది భట్టరు వారి ప్రయోగం. నివిష్ట సరయూ తీరే. ఇది ఎక్కడ తీరంగా ఉంది? సరయూ తీరే నివిష్ట కదా. అంటే సరయూ నది తీరంలో ఉన్నది, జనపదమై ఉన్నది కోసలము అని అక్కడ చెప్పినట్టుగానే ఇక్కడ ఈ శ్రీరంగపురము కావేరీ ద్వీపంలో ఉన్నది, జనపదమై ఉన్నది అని అంటున్నారు. అంటూ అక్కడ వాల్మీకి భగవానుడు ఇలా చెప్పడానికి కారణం కూడా విశదం చేశారు. ధన ధాన్య సమృద్ధిమాన్ అనే మాట. ఆ మాటని మనకి పుష్యత్ అనే పదంతో భట్టర్ వారు సూచిస్తున్నారనమాట. అంటే శ్లోకం ఒక్కటే కాకుండా ఆ శ్లోకంలో ఉండే ఏ పదాలు మనకిక్కడ అన్వయిస్తున్నాయి అని కూడా మనం సమన్వయం చేసుకోగలగాలి. పుష్యత్ అనే పదం మనకి దేన్ని సూచిస్తోంది? ధన ధాన్య సమృద్ధిమాన్ అనేటటువంటి, అది వృద్ధిని పొందడం అంటే. అలాంటి సమృద్ధి కలిగినటువంటి పురం. ఏది ఆ పురం అంటే? రంగపురం. రంగపురము, రంగరాజధాని, రెండు ప్రయోగాలు చేశారు. వెనకటి శ్లోకంలో రంగపురి అని అన్నారు కాబట్టి ఇక్కడ పురం అంటే రంగపురము అని అనుకోవాలి. ఈ శ్లోకం కూడా మీరు ఇప్పటికి గమనించేసే ఉంటారు. ఇందులో కూడా మనకి రంగ అనే పదం రాలేదు. ఎన్ని శ్లోకాలు అయినాయో దాని లిస్ట్ లోకి ఇది కూడా వెళ్ళిపోతుంది మనకి. ఇంతకు ముందు 5 శ్లోకాలు మనం చెప్పుకున్నాం, ఇప్పుడు ఇది 6వ శ్లోకం రంగ. అందుకే పరిపాలనం అంటున్నారు. అది రంగపురం అని మనం అనుకోవాలి. అలాంటి పుర పరిపాలన, పురాన్ని పరిపాలించటం. పరిపాలనం అంటే మనం ఏదో ఆర్డర్, లా అండ్ ఆర్డర్ అని అనుకుంటాం చూసారా. ఇక్కడ పరిపాలనం అంటే పరితః రక్షణం. పాలనం అంటే రక్షించుట అని అర్థం అన్నమాట. పరితః అంటే అన్ని వైపులా అని అర్థం, పూర్తిగా అని అర్థం. పరిపాలనం అంటే 4 దిశలా లేకపోతే 8 దిక్కులా పరిపాలనం అంటే రక్షిస్తూ ఉండేటటువంటి. ఆ రక్షణ దేనికి అంటే ఏ రకమైనటువంటి ఉపద్రవాలు రాకుండా, ఏ రకమైనటువంటి కష్టము కలగకుండా కాపాడుతూ ఉండేటటువంటి నిత్య జాగరూకాన్. మరి రక్షించేవారు అంటే ఎలా ఉండాలి? నిద్రపోకుండా ఉండాలి కదా. నిత్య జాగరూకాన్, పురరక్షకులు కనుక వీరెప్పుడూ కూడా జాగరూకులై ఉంటారు అని చెప్తున్నారు. పుర పరిపాలనమున నిత్య జాగరూకులై ఉంటారంటే ఇది బాహ్యమైన నిద్ర అని కాదు అని కూడా చెప్పచ్చు. జాగరూకత అంటే అనవధానం అన్నమాట. అంటే జాగ్రత్తగా అవధానంతో ఉంటారు వారు, అప్రమత్తంగా ఉండేటటువంటి వారు అని అర్థం. ఇక్కడ నిత్య జాగరూకాన్ అన్నప్పుడు మనకి ఇంతకు ముందు చదువుకున్న శ్లోకంలో ఒక పదం గుర్తు రావాలి. అలాగే ఎప్పుడు జాగరూక అయి ఉన్నది కావేరి అని ఒక శ్లోకంలో మనకు వచ్చింది కదా. ఏ శ్లోకంలో? ఇదైతే తొందరగానే మీరు గుర్తించేస్తారు. అనుజాగ్రతి అనేటటువంటి ఒక పదం కలిగిన శ్లోకం మనకెక్కడొచ్చింది? కావేరీ దగ్గరే వచ్చింది. అనుజాగ్రతి అంటే ఎప్పుడూ సేవలో జాగరూకురాలై ఉన్నది అని. ఎప్పుడూ నదులు నిద్రపోవు అని మనం అక్కడ కూడా చెప్పుకున్నాం కదా. ఆ శ్లోకంలో ఈ పదాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం మనం. 23వ శ్లోకం. వెరీ గుడ్. అలాగే అనుజాగ్రతి అని అక్కడ కావేరీ ఎలాగా జాగరూకగా అయింది, వీరు ఎలాగా పురపరిపాలకులు కాబట్టి నిత్య జాగరూకాన్, నిత్యము జాగరూకులై ఉండేటటువంటి వారు అని అంటున్నారు. ఇంకా ఎలా ఉన్నారు వాళ్ళు అంటే కేవలం వాళ్ళొక్కళ్ళనే చూపించటం లేదు, వారి వైభవాన్ని చెప్తున్నారు. ప్రహరణ, పరివార, వాహన, మూడింటిని లిస్ట్ అవుట్ చేస్తున్నారు. ప్రహరణము అలో అంటే ఆయుధములు అని అర్థం. ప్రహరణములు, అప్రహరణ
అంటే ప్రహరణములు కలిగిన వారు, ఆయుధములు కలిగినటువంటి వారు. పరివార, ఒక్కరు కాదు, వాళ్ళకి మళ్ళీ కొన్ని గ్రూప్స్, వాళ్ళకి మళ్ళీ కొంత పరివారం కలిగి ఉన్నవారు. వాహన, అనుకూలమైనటువంటి వాహనములు కలిగినటువంటి ఆఢ్యాన్, ఆఢ్యో ధని అంటారు. ఆఢ్యుడు అంటే ధనవంతుడు అని అర్థం అన్నమాట. వీళ్ళకి సమృద్ధిగా ఏమున్నాయి అనంటే ఆయుధాలు ఉన్నాయి, పరివారం ఉంది, వాహనములు ఉన్నాయి. ఎందుకు ఇవి ఇక్కడ లిస్ట్ అవుట్ చేయటం? వీటితో ఏం సంబంధం? కుముదముఖాన్ గణనాయకాన్ అంటే మనం సెక్యూరిటీని అక్కడ చూస్తాం, కానీ వాళ్ళకి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో, వాళ్ళకి ఎంతమంది పరివారాలో, ఎంతమంది పిల్లలో, వీటన్నింటినీ చెప్పవలసినటువంటి అవసరం ఏముంది? ఎందుకు ప్రత్యేకించి దీన్ని చెప్తున్నారు? ఇందులో ఒక అద్భుతమైనటువంటి అంశం ఇమడి ఉంది. ఈ ఈ వాక్యంలో, ఈ పాదంలో మనకి భగవద్ రామానుజుల వారి యొక్క ప్రయోగాన్ని గుర్తు చేస్తున్నారు. ఇక్కడే మనం నిత్య గ్రంథంలో భగవద్ రామానుజుల వారి యొక్క ఆ వాక్యాలని మనం అనుసంధానం చేసుకోబోతున్నాం అన్నమాట. అది మనకి స్ఫురణకి తెస్తున్నారు. శృతి వాక్యాలని ప్రయోగిస్తారు, పౌరాణికమైన శ్లోకాలలో ఉండేటటువంటి వాటిని సమన్వయం చేస్తారు. వాల్మీకి భగవానుడి యొక్క శ్లోకం ఇందులో సమన్వయం అవుతోంది. ఈ పాదంలో ప్రహరణ, పరివార, వాహనాఢ్యాన్ ఇలా ఎందుకంటున్నారు అంటే భగవద్ రామానుజులు కూడా వారిని అలాగే సంబోధన చేశారు, అలాగే సంభావన చేశారు అని అనుకుందాము. ఇక్కడ ఉండేటటువంటి కుముదముఖ గణనాయకులందరూ కూడా చాలా ధనవంతులు అని అంటున్నారు. అంటే జీతాలు బాగా ఎక్కువ అన్నమాట. పిల్లలు ఏం చేస్తున్నారండి అని అంటే, మా అమ్మాయి యుఎస్ లో ఉందండి, లేదా మా అబ్బాయి ఈ కంపెనీలో పనిచేస్తున్నాడండి, మా అల్లుడు ఇంతండి అని అనుకుంటాం. ఇప్పుడు మనం వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారో, ఏ లైన్ లో ఉన్నారో, ఏ రంగంలో ఉన్నారో చెప్పేసరికి అయితే ఇప్పుడైతే అందరికీ అవగాహన, అమ్మో బాగానే ఉంటుందన్నమాట, 5 digits 10 digits శాలరీ ఎంత ఉంటుందన్నమాట, అంత ఉంటుందన్నమాట అని వెంటనే గ్రహించేస్తారు కదా. ఆ డిజిగ్నేషన్ చెప్పినా, ఆ కంపెనీ చెప్పినా, వీళ్ళకుండే క్వాలిఫికేషన్ గురించి చెప్పినా వెంటనే తెలిసిపోయేది ఏంటంటే ప్యాకేజ్, అంతే కదా. పెద్ద ప్యాకేజీ ఉంటుందన్నమాట అని వెంటనే మనం డిసైడ్ అయిపోతాం. అలాగే ఇక్కడ వీళ్ళ జీతాలను చెప్తున్నారా? ఆఢ్యాన్ అని ఎందుకంటున్నారు? వీళ్ళని ధనవంతులు అని చెప్పవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇదొకటి మనం వ్యాఖ్యానం ద్వారా తెలుసుకుంటాం అన్నమాట. మామూలుగా అయితే పరిపాలన చేసేటటువంటి వారికి, రక్షణ చేసేటటువంటి వారికి అంతంత జీతాలు ఉండవు కదా, మరి ఆఢ్యులు అని ఎందుకంటున్నారు? ఇదొకటి మనం చివరిలో అనుసంధానం చేసుకుందాము. కుముద ముఖాన్ గణనాయకాన్ నమామి, కుముదముఖాన్ గణనాయకాన్ నమామి, కుముదుడు మొదలైన అని. ఇప్పుడు వ్యాఖ్యానంలో ఉంది చూడండి, 8 మంది పేర్లు మనకి ఇక్కడ చెప్తున్నారు. మనకి ఇందులో అనంత గరుడ విశ్వక్సేనాదులని వర్ణిస్తారు, వారికి దాసోహాన్ని పెట్టి ముందుకి సాగుతారు. అలాగే ద్వారపాలకులని చెప్తారు, ఇద్దరిద్దరు జంటలుగా 4 దిక్కులలోనూ ఉండేటటువంటి ద్వారపాలకులని మనం సేవించబోతున్నాం. ఇప్పుడు మనకి ముందు నగర పాలకులని దర్శింప చేస్తున్నారు. ఇది మనకి నాయఘనాయ నిన్ర అనేటటువంటి పాసురంలో ఇది ఎప్పుడూ పెద్దలు సమన్వయం చేసి మనకి చెప్తూ ఉంటారు. అయితే అక్కడ ఇక్కడ రామానుజుల వారి నిత్య గ్రంథంలో ఉండేటటువంటి సన్నివేశాన్ని మనం ఇవాళ వివరంగా తెలుసుకోబోతున్నాం. మనకి నాయఘనాయ నిన్ర అనేటటువంటి పాసురంలో కూడా కోయిల్ కాప్పానే తోరణవాసల్ కాప్పానే అని 2 చోట్ల పాలకులుగా ఉండేటటువంటి వారికి అనుమతి తీసుకొని వారిని కూడా, వారి ఆమోదాన్ని కూడా పొంది లోపలికి ప్రవేశిస్తుంది అమ్మవారు. అలాగే శాస్త్రం కూడా, ఆగమం కూడా ఏం చెప్తుంది? పాంచరాత్రాగమంలో కూడా దేవాలయ దర్శనానికి మనం వెళ్ళాలి అని అంటే కేవలం దేవ దర్శనం కాదు, ముందుగా అక్కడ ఉండేటటువంటి క్షేత్రపాలకులని దర్శించాలి అని ఆగమం మనకి తెలియచేస్తుంది. ఆ ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్కరు పాలకులుగా ఉంటారు, ఒక్కొక్కరు దైవంగా ఉంటారు. అది మనకు తెలిసిన విషయమే. తిరుమలలో మనం చూస్తే అక్కడ ఉండేటటువంటి దైవం తిరుమలేశుడు, తిరువేంకటముడియాన్ అయితే అక్కడ ఉండేటటువంటి క్షేత్రపాలకుడు ఎవరు అంటే వరాహస్వామి అని మనం వింటూ ఉంటాం కదా.
అలాగే అంటే జాగాని ఇచ్చినటువంటి వాడు క్షేత్రపాలకులు ఉంటారు. అలా ముందుగా ఇందులో క్షేత్రపాలకులని మనకి నమస్కరిస్తున్నారు. చూడండి, కుముదుడు, తూర్పున కుముదుడు, తర్వాత ఆగ్నేయమున కుముదాక్షుడు, దక్షిణమున పుండరీకుడు, నైరుతియందు వామనుడు, పశ్చిమమున శంఖకర్ణుడు, వాయవ్యమున సర్పనేత్రుడు, ఉత్తర దిశలో సుముఖుడు, ఈశాన్యమున సుప్రతిష్ఠితుడు అను దివ్యసూరులు దివ్య నగరమును రక్షింతురు. సో ఇప్పుడు పెన్ను తీయక్కర్లేదు, నోట్బుక్ తీయక్కర్లేదు, మన పుస్తకంలోనే మనకే ఉంది. హాయిగా అది మళ్ళీ మనం చూసుకోవచ్చు, మన దగ్గరే ఉంటుంది. ఇది పుస్తకాలు మన దగ్గర ఉంటే మనకు ఉండేటటువంటి లాభం అనమాట. అయితే ఇవన్నీ నోట్ చేసుకోవాలి, మళ్ళీ అమ్మగారు అడుగుతారేమో ఎక్కడుంటాయి, ఆ నోట్ చేసుకున్నవి ఎక్కడో పడేసుకుని మళ్ళీ వెతుక్కుని నానా ఇబ్బందులు పడక్కర్లేకుండా మనకి శ్రీ కోసం చేతిలోకి ఉండడం అనేది ఉంది. చూస్తారా, ఇది చాలా అదృష్టం అన్నమాట. అలా 8 మందిని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన అంశాలు, ఇందులో విశేష అంశాలు ఏవి అంటే, ఇక్కడ నిత్య జాగరూకాన్ అనేటటువంటి ఒక ప్రయోగం ఉంది. అందులో ఉండేటటువంటి విశేషాన్ని ముందుగా మనం చూద్దాం. ఇప్పుడు మనకి రక్షించేవాడు మేలుకొని ఉండాలి, రక్షింపబడేవారు నిద్రపోతూ ఉంటారు. ఇది సర్వసాధారణమైనటువంటి విషయం. మనకి రక్షకుడు ఎవరు అంటే పరమాత్మ, సర్వరక్షకుడు ఆయన. ఆయన ఎప్పుడూ మేల్కొని ఉండాలి, మనం హాయిగా నిద్రపోతూ ఉంటాము. అందుకే భగవద్వైభవాన్ని గురించి చెప్తూ ఏష సుత్తేషు జాగ్రత్తి అని మనకి చెప్తారు. భగవంతుడు మనమందరం నిద్రపోతున్నప్పుడు ఆయన మేలుకొని ఉంటాడు, నిత్య జాగరూకుడే ఉంటాడు అని పరమాత్మ గురించి మనం వింటూ ఉంటాం కదా. మరి ఇప్పుడు వీళ్ళు నిత్య జాగరూకులు అని చెప్తున్నారు కదా, అంటే భగవంతుడు నిద్రపోతున్నాడా అంటే అవునండి, మీరున్నది శ్రీరంగంలో కదా. శ్రీరంగనాథుడు ఎలా ఉన్నాడు? పడుక్కొని ఉన్నాడు. అక్కడ ఉండేటటువంటి క్షేత్రనాయకుడు పడుక్కొని ఉన్నాడు, అక్కడ ఉండేటటువంటి గణనాయకులు మేలుకొని ఉన్నారు. ఇది విచిత్రం శ్రీరంగంలో మనకి కనిపిస్తోంది. అంటే మేలుకొని ఉండవలసిన వాడేమో నిద్రపోతున్నాడు, నిద్రపోవలసినటువంటి వాళ్ళేమో మేలుకొని ఉన్నారు. ఇది ఎలా మనం ఊహించుకోవాలి అంటే, పాఠం చెప్పాల్సినటువంటి జానకమ్మ గారు నిద్రపోతున్నారు, పాఠం వినేటటువంటి వాళ్ళందరూ మేలుకొని ఉన్నారు. ఆపోజిట్ అయింది ఇవాళ. వింటున్న వాళ్ళందరూ నిద్రపోవాలి, అందులో ఇప్పుడు 2:15 అంటే మంచి నిద్ర సమయం కదా, ఇంకా వీళ్ళు మేలుకొని ఉన్నారేంటి అని ఎవరికైనా ఆశ్చర్యం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది కదా. రక్షకుడై ఆయన మేలుకొని ఉంటాడు, మనం ఆదమరచి నిద్రపోతూ ఉంటాం కదా. ఈ సన్నివేశాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలి అనంటే ఏమక్కర్లేదు. భగవంతుడు ఎంతవరకు మేల్కొని ఉంటాడు అనంటే, మనకి జ్ఞానోదయం అయ్యేంత వరకు ఆయన మేలుకొని ఉంటాడు. మనకి కనులు తెరిపిస్తాడు ఆయన, మనకి జ్ఞానాన్ని కలిగిస్తాడు ఆయన. మనకి జ్ఞానం కలిగిన తర్వాత ఆయన హాయిగా నిద్రపోతాడు, మనం ఆయనని గురించి ఆలోచిస్తూ మేలుకొని ఉంటాము. ఇది ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం అన్నమాట. మనం కనులు మూస్తే మనని ఆయన రక్షిస్తున్నాడు, కానీ మనకి జ్ఞానోదయం అయితే మనం ఆయన కోసం మేల్కొని ఉండేటటువంటి స్థితి. అలా ఎక్కడైనా ఉంటుందా అంటే ఉంటుంది. ఎక్కడ అనంటే శ్రీరంగం కాదు, ఇది అర్చామూర్తి కాకుండా రామాయణంలోనే ఓ ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఎప్పుడు ఆయన నిద్రపోయాడు, ఎప్పుడు ఆయనకి చెందినటువంటి వాళ్ళు మేల్కొని ఉన్నారు అనంటే, ఆయన అరణ్యవాసానికి సిద్ధపడి బయటికి వెళ్ళినప్పుడు గుహుని దగ్గర శృంగబేరపుర పులిహోరలలో ఆ రాత్రి సీతారాములు హాయిగా పరుక్కున్నారు. వాళ్ళని కాపాడుతూ గుహుడు లక్ష్మణుడు మేలుకొని ఉన్నారు. ఇది మనకి రామాయణంలో తెలుస్తుంది. కాబట్టి స్వామి అక్కడ నిద్రించాడు అంటే ఎందుకు నిద్రించాడు? లక్ష్మణుని పట్ల, గుహుని పట్ల ఉండేటటువంటి వారికి ఉండేటటువంటి జ్ఞానం తెలుసును కాబట్టి వారికి జ్ఞానోదయమైంది, వారు మేల్కొని ఉంటారు, తాను హాయిగా నిద్రించవచ్చు అని అనుకున్నాడు ఆయన. అది శృంగిబేరపుర తీరంలో, సముద్రం దాకా ఇంకా రాలేదు, సముద్ర తీరం వేరు, ఇంకా ఆ గుహుని రాజ్యంలోకి కూడా వెళ్ళలేదు. ఆనాడు గుహుడు లక్ష్మణుడు కూడా మేలుకొనే ఉన్నారు అని మనం వింటున్నాం. ఇది రామాయణంలో మనకు ఉండేటటువంటి ఒక సన్నివేశం. ఇది కాకుండా మనం ఇవాళ చక్రస్నానం చూసాం కాబట్టి చక్రతాళ్వాన్ వైభవాన్ని
చెప్పేటటువంటి సుదర్శన శతకంలో చివరి ఆశీర్వచన శ్లోకంగా మనం పెద్దల ద్వారా వింటూ పొందుతూ ఉండేటటువంటి శ్లోకంలో యస్మిన్ విన్యస్య భారం విజయిని జగతాం జంగమస్థావరాణం అనే శ్లోకం ఉంటుంది. మనం జాగరూకులమై ఉంటే మన మీద భారం పెట్టి ఆయన హాయిగా విహరిస్తూ ఉంటాడు. కాబట్టి వీరి మీద, ఈ పార్షద గణం మీద ఆయన భారాన్ని మోపాడు. ఆయన పడుకుంటాడు, వీరు నిత్య జాగరూకులై ఉంటారు అని చెప్తారు. ఆయన మన కనులు తెరిపించటం కోసమే మనకి పెద్దలని అందిస్తాడు. మనం మేల్కొనేటట్లుగా చేసి ఆయన నిద్రిస్తాడు. మనకెప్పుడు కూడా మోహాంజనం అని ఒకటి ఉంటుంది, జ్ఞాన సిద్ధాంజనో అని ఒకటి ఉంటుంది. మీకు చెప్తాను, మనకి ఎప్పుడు మన కళ్ళు తెరుచుకుంటాయి, ఎప్పుడు మనకి కనపడకుండా అయిపోతుంది అనంటే మన మనస్సు సక్రమంగా వెళుతోంది అంటే మంచిది చూస్తుంది, మన మనస్సు సక్రమంగా లేదు అంటే చెడుని దర్శిస్తుంది. మన ఇవాళ అమ్మవారి గురించి తలుచుకుంటూ ఒక అంజనాన్ని గుర్తు చేసుకుందాం. స్వామి వైభవాన్ని, ఆచార్య వైభవాన్ని తలుచుకుంటూ ఒక అంజనాన్ని గుర్తు చేసుకుందాం. మన గురించి ఉండేటటువంటి మన అల్పశక్తిని తెలుసుకుంటూ ఒక అంజనాన్ని గుర్తు చేసుకుందాం. ఒకటి మనసి విలసితాక్ష్ణ భక్తి సిద్ధాంజనేనా అనే శ్రీగుణరత్న కోశంలో శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకుంటే భక్తి సిద్ధాంజనం అని అది పెట్టుకుంటే భగవంతుని దర్శనం మనకి పరిపూర్ణంగా అవుతుంది. లేకపోతే కళ్ళు ఉన్నా లేనట్టే అనేది ఒకటి. అలాగే రోజు మనం మంగళాశాసనం చేసుకుంటూ ఉంటాం కదా, జ్ఞాన సిద్ధాంజనేనా అని అస్మద్దేశికై దర్శితాయచ. ధనుర్దాసకి భగవద్ రామానుజులు ఎలాగైతే చూపించారో అలాగే మనకి కూడా జ్ఞానం అనేటటువంటి కాటుకని పెడతారు. అది జ్ఞాన సిద్ధాంజనో భక్తి సిద్ధాంజనో, ఈ రెండు మనం తెలుసుకున్నాం. ఇది కాకుండా సహజంగా మనకుండే అంజనం ఏమిటి తెలుసా? మనం ఎన్ని బ్రాండ్లు కొనుక్కుంటామో, ఎంతగా ఆ కాటుకలు పెట్టుకుంటామో. ఇదివరకైతే కాటుక తయారు చేసేవారు, చాలా శ్రద్ధగా కాటుకని తయారు చేసేవారు. నిన్ననే ఏదో వీడియో చూశాను, స్వామివారు కాటుక ఎలా తయారు చేస్తారో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. గంట్యాడు వెళ్ళినట్టున్నారు, వాళ్ళు ఎవరో పెట్టారు గ్రూప్ లో చూశాను. అలా తయారు చేసిన కాటుకలు మానేసి ఆల్రెడీ రెడీమేడ్ కాటుకలు మనం కొనేసుకుంటున్నాం. అందుకే కళ్ళు కూడా పాడైపోతున్నాయి మనకి. మనకుండే కాటుక ఏది అంటే మోహాంజనం అని చెప్తారు. దాన్ని మోహాంజనం యొక్క మహిమ ఎలాంటిదో తెలుసా? భక్తి సిద్ధాంజనం పక్కన పెడదాం, అలాగే జ్ఞాన సిద్ధాంజనాన్ని పక్కన పెడదాం. మీ మోహాంజనానికి ఉండేటటువంటి ప్రభావం ఎలా ఉంటుందిట అంటే పశ్యతి పరేషు దోషాన్ అసతోపి నైవ సతోపి నైవ గుణాన్ అంటారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాం. అందరం కూడా మనకి ఆ కాటుక పెట్టుకుంటే, ఏ కాటుక? మోహ సిద్ధాంజనం, మోహాంజనం పెట్టుకుంటే మనకు కూడా బాగా కనిపిస్తుందండి, చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాకపోతే లేనిది ఉన్నట్టు కనిపిస్తుంది, ఉన్నది లేనట్టు కనిపిస్తుంది. అది తమాషా అన్నమాట ఆ మోహాంజనానికి. జ్ఞాన సిద్ధాంజనానికైతే ఉన్నది ఉన్నట్టు కనిపిస్తుంది, మిగిలిన భ్రమ తొలగిపోతుంది. కానీ మోహాంజనానికైతే ఏం కనిపిస్తుందిట అంటే లేనిది ఉన్నట్టు కనిపిస్తుంది, ఉన్నది లేనట్టుగా కనిపిస్తుంది. ఆ మోహాంజన ప్రభావం ఎలా ఉంటుందిట అంటే దోషాలు ఎదుటి వాళ్లలో ఉండవు, అయినా ఈ మోహాంజనం వల్ల ఎదుటి వాళ్లలో అసతోపి దోషాన్ పశ్యతి, వాళ్ళల్లో దోషాలు ఉండవు కానీ వీళ్ళ కంటికి మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. కానీ అన్ని కనిపింపచేస్తుందా అంటే సతోపి నైవ గుణాన్, ఉంటాయి గుణాలు ఎదుటి వాళ్లలో, కానీ ఆ గుణాలని మనం చూడలేకపోతాం, వాళ్ళలో దోషాలు ఉండవు. కానీ ఈ మోహాంజనం పెట్టేసుకోగానే మనకి ఎదుటి వారిలో లేని దోషాలు కనిపిస్తాయి, ఉన్న గుణాలు కనపడకుండా పోతాయి. ఇది అందరికీ అప్లికబుల్ అవుతుందా అంటే మన వైపు మనం చూసుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ మోహ సిద్ధాంజనం వల్ల మనకేమవుతుందిట అంటే మనలో గుణాలు ఉండవు కానీ మనం అంతా ఎక్సలెంట్, మనలాంటి గుణవంతులు మరొకరు లేరు అని మనకి కనిపిస్తాం మనం. అలాగే ఇంకా మనలో దోషాలు పూర్తిగా ఉంటాయి
కానీ ఒక్క దోషం కనిపించదండి. నేనలా కాదు, నేనిలా కాదు, నాకలా కాదు అని మనలో ఉన్న దోషాలేవి మనకి కనిపించవుట, మనలో లేని గుణాలన్నీ మనకి కనిపిస్తున్నాయట. విపరీతమిదం స్వస్మిన్. ఎంత అందమైన శ్లోకం అంటే, పశ్యతి పరేషు దోషాన్ అసతోపి నైవ గుణాన్. ఉన్న సతోపి నైవ గుణాన్. గుణాలున్నా ఎదుటి వాళ్లలో చూడం, దోషాలు లేకపోయినా ఎదుటి వాళ్లలో దోషాలనే చూస్తాము. ఇది మోహాంజనము యొక్క ప్రభావము. అంతేకాదు, మనలో గుణాలు ఉండవు కానీ గుణాలను చూసుకుంటాము, మనలో దోషాలు ఉంటాయి కానీ ఆ దోషాలు మనలో లేవు అని అనుకుంటున్నాం. మహిమా మోహాంజనస్య ఏషా. ఇది గుర్తుపెట్టుకుందాం. అలా మనకు అనిపిస్తూ ఉంటే, బాబోయ్ మనం మోహాంజనం పెట్టేసుకున్నాం, వద్దొద్దు భక్తి సిద్ధాంజనాన్ని పెట్టుకుందాం, లేదా ఆ బ్రాండ్ మార్చేద్దాం, మనం ఈ బ్రాండ్ మనకొద్దు, ఈ బ్రాండ్ని మార్చేసి జ్ఞాన సిద్ధాంజనమైనా తెచ్చుకుందాం, లేదా భక్తి సిద్ధాంజనమైనా తెచ్చుకుందాం. మోహ సిద్ధాంజనాన్ని మన కబోర్డ్లోంచి, మన డ్రెస్సింగ్ టేబుల్ మించి పక్కకి తీసేసుకోవాలన్నమాట. అలా నిత్య జాగరూకాన్ అని అన్నప్పుడు మనకి భగవంతుని విషయంలో జ్ఞానం కలిగితే అప్పుడు మనకి మోహం ఉండదు, ఈ జాగరూకత ఏర్పడుతుంది. అందుకే అప్పుడు మనలో ఆ జ్ఞానం కలిగిన తర్వాత ఇక భగవంతుడికి కాసేపైనా రెస్ట్ తీసుకుందాం అని అనిపిస్తుందిట. పిల్లలు అర్ధరాత్రి పూట లేచి ఏడుస్తూ ఉంటారు. చంటి పిల్లల్ని పెంచడం చాలా కష్టమండి. అలాంటప్పుడు ఆ పిల్లలు అప్పుడే నిద్ర పడుతుంది, అప్పుడే పిల్లలు లేచి ఏడుస్తారు. ఇక వాళ్ళు మేలుకొని ఉన్నంతసేపు మనం కూడా మేల్కొని ఉండాల్సిందే. ఇది పిల్లల్ని పెంచిన వాళ్ళందరికీ తెలుస్తుంది. అలాంటప్పుడు ఇంకా పిల్లలు ఏడుపు అయిపోయింది, పాలు పట్టేసాం, ఇప్పుడు వాళ్ళు కడుపు నిండుగా ఉంది కానీ పడుకోరు కానీ ఏడవకుండా ఉంటారు. ఏడవకుండా హాయిగా ఆడుకుంటూ ఉంటున్నారు. అలా ఆడుకుంటూ ఉండేటటువంటి సమయం తెలుస్తుంది కాబట్టి ఆ తల్లో లేదా అమ్మమ్మ, ఇప్పుడు తల్లి అనడం ఎక్కువ, లేదా హెల్పర్ ఉంటారు ఆవిడ, లేకపోతే అమ్మమ్మలో నాయనమ్మలో, వీళ్ళు ఓ గడి కన్ను మూసుకుందాం అని ఆడుకుంటున్నాడు కదా అని ఆ కన్ను మూసుకుంటారే. అలాగే భగవంతుడు కూడా మన కళ్ళు ఎవరైతే జ్ఞానం పొందుతారో వాళ్ళు మేలుకొని ఉన్నప్పుడు తాను హాయిగా నిద్రపోతూ ఉంటాడు. కనుక ఏష సుప్తేషు జాగర్తి అనేది మనకి జ్ఞానం కలగనంత వరకు, మనకి జ్ఞానం కలిగిన తర్వాత ఆయన నిద్రిస్తాడు. ఆయనకి రక్షకులై ఈ వాహన ఆఠ్యులైనటువంటి వీరందరూ కూడా నిత్య జాగరూకులై ఆయన పురాన్ని కాపాడుతూ ఉంటారు అని ఆ విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇక ప్రహరణ పరివార వాహనాఢ్యాన్, అద్భుతమైనటువంటి మాట నిత్య గ్రంథంలో భగవద్ రామానుజులు చెప్తున్నారు. మనం ఆరాధన చేసేటటువంటి విధానాన్ని అందులో చక్కగా మనకి చెప్తున్నారు. వెరీ గుడ్. తప్పులెన్నువారు తమ తప్పులు ఎరుగరు. ఇది మోహన సిద్ధాంజనం అన్నదానికి కరెక్ట్ రిఫరెన్స్ మనకి తెలుగులో ఆ పద్యం మనం చెప్పుకోవాలి అంటే. ఇక ఆరాధనకి వద్దాం. నిత్య ఆరాధన చేస్తాం, అదే నిత్య గ్రంథం అంటే. మహానుభావులు స్వయంగా భగవద్ రామానుజులు మనకు అందించినది. గద్యత్రయం అయితే మన అదృష్టం కొద్దీ మనం అనుసంధానం చేసుకున్నాం. ఇలాంటి గ్రంథాలు ఎప్పుడు చెప్పుకుంటామో ఏ సమయం వస్తుందో మనకి తెలియదు. ఆరాధన చేయాల్సినటువంటి విధిని అంతటికీ సిద్ధం చేశారు. పెరుమాళ్ళకి మూలమంత్రాన్ని అనుసంధానం చేస్తూ ఆవాహన చేసి అప్పుడు మనం ఆ స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి ఇప్పుడు ఆ స్వామిని ప్రార్థించాలి. స్వామి, నువ్వు ఆరాధన పూర్తయ్యేంత వరకు ఇక్కడ వేంచేసి ఉండు అని ముందుగా మనం ప్రార్థన చెయ్యాలి అని అంటారు. అయితే ఇందులో ఆ ప్రార్థన చేసేటప్పుడు ఎలాగా అంటే, పెరుమాళ్ళకి కుడి పక్కన ఎవరు, పెరుమాళ్ళకి ఎడం పక్కన ఎవరు, ఇదంతా పెద్ద ఉంటుంది. ఇప్పుడు మనకి సమయం కూడా లేదు, చాలా అయిపోయింది. కాబట్టి ఆ స్వామిని దేవేరులతో, ఆభరణాలతో, ఆయుధాలతో అందరూ అక్కడ స్వామి పరివారమే, అందరూ చైతన్యవంతులైనటువంటి పురుషులే. వాళ్ళందరినీ కూడా మనం ప్రార్థించి వారందరినీ కూడా మనం సేవించాలి, వాళ్ళకి కూడా మనం నమస్కారాన్ని అందించాలి అని ఆ ముందు ఉండేటటువంటి భాగంలో
చెప్తారనమాట. అలా ఉన్న వారిలో మనకి మిగిలిన వారందరూ ఆ స్వామివారి పాదాలు పడుతూ ఉండేటటువంటి ఎంతో మంది పరిచారికలు ఉంటారట. వాళ్ళందరికీ కూడా మనం నమస్కారం చేసుకోవాలి అని అంటారు. మనకు ప్రధానంగా అనంత, గరుడ, విశ్వక్సేనులు కదా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ గురించి కదా నిత్యసూరులు అని మనం ప్రారంభంలో చెప్పుకుంటూ ఉంటాం. అనంతుడు ఎలా ఉంటాడు, వైనతేయుడు ఎలా ఉంటాడు, అలాగే విశ్వక్సేనులు ఎలా ఉంటారు, ఎలా చూపిస్తున్నారు భగవద్ రామానుజులు మనకి నిత్య గ్రంథంలో. మనం చూసేటటువంటి దృష్టి వేరు. ఇక్కడ నిత్యారాధన సమయంలో వారు నిత్యసూరులుగా ఎలా వేంచేసి ఉంటారు అనగాన్ని చాలా అందంగా మనకి చెప్తున్నారు. అనంతుడు స్వామివారికి వెనుక భాగంలో ఉంటాడట. వైనతేయుడు అంటే గరుత్మంతుడు స్వామివారికి ముందు భాగంలో ఉంటాడు. గరుత్మంతుడు ఎప్పుడు కూడా ముందరే ఉంటాడు కదా. అలాగే విశ్వక్సేనులు స్వామివారికి ఈశాన్య భాగంలో ఉంటారు అని చెప్తారు. ఆ వాక్యాలు చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ రకంగా మనం ఒకసారి ఆ గ్రంథాన్ని అందులో ఒక్క వాక్యాన్నైనా స్పృశించినట్లుగా అవుతుంది. అనంతుడు ఎలా ఉంటాడట అంటే, ఓం అనంతాయ నాగరాజాయ నమః ఇతి పృష్ఠతో అంటే స్వామికి వెనకని అనంతం నాగరాజం, ఇది మనకు అర్థమవుతున్నాయి. ఎలా ఉన్నారు అంటే చతుర్భుజం, 4 భుజాలతో ఉంటాడట ఆయన. ఆ 4 భుజాలలోనూ హల ముసలధరం, 2 భుజాలతో 2 ఆయుధాలని పట్టుకుని ఉంటాడు. ఒకటి హలము, ఒకటి ముసలము అంటారు. అంటే ఒకటి నాగలి, మరొకటి రోకలి. ఈ 2 చేతులతో పట్టుకొని ఉంటాడట. ఇక కృతాంజలి పుటం, 2 చేతులు జోడించి ఉంటాయి. అందరూ కూడా అంజలి చేస్తూనే ఉంటారు. 2 చేతులు దగ్గరకు చేర్చి అంజలి కావిస్తూ ఉంటారు. ఆ అనంతునికి ఇంకో 2 భుజాల మీద 2 ఆయుధాలు ఉంటాయి, హల ముసలధరం. అంతేకాదు ఫణాఫణి సహస్రమండితోత్తమాంగం, 1000 పడగలతో కూడినటువంటి అద్భుతమైనటువంటి మణులతో విరాజిల్లుతూ ఉండేటటువంటి పడగలు కలిగి ఉంటాడు. భగవంతమాలోకయంతో, భగవంతుణ్ణే చూస్తూ ఉంటాడు. ఆ చూడడం వల్ల కలిగిన ఆనందం, భగవత్ స్పర్శని పొందడం వల్ల కలిగినటువంటి ఆనందం. భగవద్ దర్శనానందోపబృంహిత సర్వగాత్రం ధ్యాత్వా ప్రణమ్య, మనం ధ్యానం అని మొదలు పెట్టేస్తాం. భగవంతుణ్ణే కాదు, ఈ పరివారానికి అందరికీ విడివిడిగా ధ్యానము ప్రణామము, ధ్యానము ప్రణామము ఉంటాయన్నమాట. ఇది అనంతుడు ఉండేటటువంటి స్థితి. ఇక గరుడు ఎలా ఉంటాడట అంటే, ఓం వైనతేయాయ నమః ఇతి అగ్రతో భగవతః, భగవంతుడికి ఎదురుగా ఉంటాడు ఈయన. భగవంతం వైనతేయం ఆసీనో, ఈయన ఎదురుగా కూర్చొని ఉంటాడు. ద్విభుజం, 2 భుజాలే ఉంటాయి ఈయనకి. కృతాంజలి పుటం, చేతులు జోడించి ఉంటాడు ఆయన. ధ్యాత్వా ప్రణమ్య, ఈ ముగ్గురికి మనం రోజు ఆరాధన చేసుకున్నప్పుడు ప్రణామం చేసుకోవచ్చు కదా అని ఈ 3ంటిని నేను ప్రస్తావన చేస్తున్నాను. ద్విభుజుడై అంజలి కావిస్తూ స్వామి ఎదురుగా వేంచేసి ఉన్నటువంటి వైనతేయుణ్ణి ధ్యాత్వా ప్రణమ్య, ధ్యానం చేసి నమస్కారం చేసుకుని తర్వాత ఓం శ్రీమతే విశ్వక్సేనాయ నమః ఇతి భగవతః ప్రాగుత్తర పార్శ్వే దక్షిణాభిముఖం భగవంతం విశ్వక్సేనో ఆసీనో, ఈశాన్య భాగంలో విశ్వక్సేనుడు ఆసీనుడై ఉంటాడు స్వామి పరివారంగా. ఆయనకి మళ్ళీ చతుర్భుజం, ఆయనకి 4 చేతులు ఉంటాయట. శంఖ చక్రధరం, ఆయన చేతులు 2 చేతులలో శంఖ చక్రాలని ధరించి ఉంటాడు. విశ్వక్సేనుడు వీధి శోధనకి తీసుకొచ్చినప్పుడు విశ్వక్సేన మూర్తిని మనం సేవిస్తూ ఉంటాం కదా. శంఖ చక్రధరం నీలమేఘ నిభో, నల్లటి స్వామి యొక్క వర్ణంతో ఉంటాడట. ఆయనని ధ్యాత్వా ప్రణమ్య, ధ్యానం చేసి నమస్కరించి అంటున్నారు. ఇది మనకి ఇప్పుడు అవసరం లేదు, కానీ మళ్ళీ రేపు సందర్భం రాదు కదా అని ఈ ముగ్గురిని మనం రోజు ఆరాధన చేసుకున్నప్పుడు స్వామి పరివారంగా ధ్యానించి ప్రణామం చేసుకోవడం కోసం ఒక అద్భుతమైన భగవద్ రామానుజులు చెప్పినటువంటి సన్నివేశాన్ని మనం అనుసంధానం చేసుకుంటూ, మనకి కావలసినది ఎవరు? కుముద ముఖాన్
గణనాయకాన్ అని అంటున్నారు కదా. ఇందులో భగవద్ రామానుజులు ఒక్కొక్కరికి నమస్కారం చేస్తారనమాట. ఆ చేసేటప్పుడు వారికి ప్రహరణ పరివార వాహనములు కలిగిన వారు అంటూ నమస్కారం చేస్తున్నారు ప్రతి వారికి. అందుకే భట్టర్ వారు దాన్ని అనుసరించి ఇక్కడ ఈ ప్రయోగం చేస్తున్నారు. ఇప్పుడు ఆ చూర్ణిక నేను అనుసంధానం చేస్తాను, వినండి. ఓం కుముదాయ గణాధిపతయే, కుముదుడనేటటువంటి గణాధిపతికి సవాహన పరివార ప్రహరణాయ నమః. రామానుజుల వారి మాట ఇది. సవాహన పరివార ప్రహరణాయ నమః. ఒక్కొక్క గణనాయకుడికి సవాహన పరివార ప్రహరణములతో కూడిన వారికి నమస్కారం 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 అన్నారు భగవద్ రామానుజులు. ఇక్కడ అందరికీ ఒకే విశేషణంతో నమస్కారం పెడుతున్నారు భట్నర్ వారు. అలాగే ఇది పూర్వస్యాం దిశి పార్షదేశ్వరం కుముదం ప్రణమ్య ఓం కుముదాక్షాయ ఇత్యాదినా ఆగ్నేయాం కుముదాక్షం. కుముదుడు కుముదాక్షుడు, ఒక ఆయన తూర్పున ఉన్నాడు, ఒక ఆయన ఆగ్నేయంలో ఉన్నాడు. ఓం పుండరీకాయేత్యాదినా దక్షిణస్యాం పుండరీకం. ఓం వామనాయ ఇత్యాదినా నిరుచ్యాం వామనం. ఓం శంకుకర్ణాయ ఇత్యాదినా పశ్చిమాయాం శంకుకర్ణం. ఓం సర్పనేత్రాయ ఇత్యాదినా వాయవ్యాం సర్పనేత్రం. ఓం సుముఖాయ ఇత్యాదినా ఉత్తరస్యాం సుముఖం. ఓం సుప్రతిష్ఠితాయ ఇత్యాదినా ఈశాన్యాం సుప్రతిష్ఠితం ప్రణమ్య. ఇలా ప్రతి ఒక్కరికి కూడా సవాహన పరివార ప్రహరణాయ నమః అంటూ నమస్కారం చేసి, ఓం సర్వేభ్యో భగవత్ పార్షదేభ్యో నమః ఇది సర్వస్మాద్ బహిః ప్రణమ్య అంటారు నిత్య గ్రంథంలో భగవద్ రామానుజులు. ఆ భగవద్ రామానుజుల యొక్క ఆ పరంపర కనుకే వారి తర్వాత అద్భుతమైనటువంటి సిద్ధాంత నిర్వాహం చేసినటువంటి భట్టర్ వారికి వారి ప్రభావం తప్పకుండా ఉంటుంది కనుక అలా నగర పాలకులకి నమస్కారం చేస్తూ వారికి ఉండేటటువంటి ఆఢ్యతని గురించి తెలియచేస్తున్నారు ఇందులో. అంటే ఈ ధనం అంటే సామాన్యమైన ధనం కాదు. వారికి ఉండే వాహనాలు కానివ్వండి, వారికి ఉండే పరివారం కానివ్వండి, వారికి ఉండే ఆయుధాలు కానివ్వండి, ఇవన్నీ కూడా భగవంతుని సేవకే వినియోగించాలి అనేటటువంటి త్వర కలిగి ఉండడం. భగవత్ కైంకర్య రూపమైనటువంటి ధనమును కలిగి ఉండుట అనే విశిష్టతని మనకిక్కడ చెప్తూ, కైంకర్యం ఉన్న వాళ్లే కదా ధనవంతులు. అందుకే సేవ చేసుకోవాలి అంటే కేవలం ఒక్కళ్ళమే అని అనుకోకూడదు. నేను ఒక్కదాన్ని చేస్తే బాగా చేస్తాను, మరొకరు వస్తే మాత్రం డిస్టర్బ్ అవుతాను అనేటటువంటి భావనలు మనలో ఉండకూడదు. ఎప్పుడైనా సరే అందరం కలిసి చేసుకోవాలి, ఒక్కరి సొత్తు కాదు. అందుకని మనం ఒక్కళ్ళమే డబ్బులు పెట్టామనుకోటి అధికారం మనం ఒక్కరిదే. ఇప్పుడు నేనున్నాను, మీ అందరూ డబ్బులు ఇస్తున్నారు, కార్యక్రమాలు చేస్తున్నాను, నాదే అధికారం అని నేను ఎలా అనుకోవాలి? నేను ఒక్కదాన్నే చెయ్యాలి, నా ఇష్టం వచ్చినట్టు చెయ్యాలి, నేనెవరికి ఏమీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని అనుకోవడం అది గౌరవం కాదు, అది సంస్కారము కాదు. ఎప్పుడైనా సరే ఎలా చేసుకోవాలి? నేను ఒక్కదాన్నే డబ్బు పెట్టాను. ఇప్పుడు యతిరాజవల్లి గారే మొత్తం పుస్తకానికి అంతటికీ డబ్బులు పెట్టుకున్నా, అమ్మా మీ ఇష్టం, అమ్మా మీరు సింగరాచార్య గారు ఎలా అయితే అలా చేయండి, మీరు ఎవరికి ఇవ్వాలంటే వాళ్ళకి ఇవ్వండి అని అంటున్నారు. నేను డబ్బులు పెట్టాను కనుక నా ఇష్టం వచ్చినట్టే చేస్తాను అని అనుకున్నా ఇంకా అర్థం ఉంటుంది. కానీ డబ్బులు మనవి కాదు, అలా అధికారం మనది, ఇది నేను ఒక్కరినే చేసుకుంటాను అని నేను అనుకుంటే ఎంత తెలివి తక్కువతనంగా ఉంటుందో. 10 మంది చేసేటటువంటి కార్యం ఎప్పుడూ 10 మందితో సమన్వయం చేసుకుంటూనే చేసుకోవాలి. అందుకే ఇంతమంది భగవత్ సేవలో నిమగ్నులవుతారు. అంతేకాదు, మనమే కాదు, మనతో పాటుగా మిగిలిన వారందరూ కూడా ఈ కైంకర్యం చెయ్యాలి. నాకు వాహనాలుంటే సేవకు వినియోగపడాలి, నా పరివారం సేవకు వినియోగపడాలి, నా ప్రహరణాలు సేవకి వినియోగపడాలి అని అంటూ మనం భావించాలి. కాబట్టి ప్రహరణ పరివార వాహనాఢ్యాన్ కుముదముఖాన్ గణనాయకాన్
నమామి. ఇక్కడ ఆఢ్యత అంటే ధనత్వం, శ్రీమత్వం అంటే అది కైంకర్య లాభం. ఆ కైంకర్యానికి వారికి ఉండే సర్వస్వాన్ని వినియోగించేటటువంటి స్వభావం కలిగిన వారు అని సామాన్యార్థం. భగవద్ రామానుజుల ప్రయోగం, భట్టరు వారు అనుసరించినటువంటి విధానం ఇందులో మనం గుర్తుపెట్టుకోవాలి. వాల్మీకి భగవానుని యొక్క ప్రయోగము మనకి కనిపిస్తుంది, భగవద్ రామానుజుల యొక్క ప్రయోగము మనకి కనిపిస్తుంది. అలాంటి భగవంతుని యొక్క పార్షదులు, గణనాయకులకి ముందుగా నమస్కారం చేస్తూ మనం నగరంలోకి ప్రవేశిస్తున్నాం. ఇంకా విశేషం ఉంది, కానీ ఇప్పుడు సమయం అయిపోయింది. ఎందుకని అంటే ఇందులో మనకి భగవద్ రామానుజుల నిత్య గ్రంథంలో ముందు ద్వారపాలకులని చెప్పి తర్వాత నగరపాలకులని చెప్తారు. కానీ ఇందులో ముందు నగరపాలకులని చెప్పి తర్వాత ద్వారపాలకులని చెప్తారు. మరి ఎందుకు ఇది మారింది, ఎందుకు ఇలా మారాలి అనేటటువంటి ఒక సందేహం మనకి కలుగుతుంది. దానికి సమాధానం రేపు తెలుసుకుంటూ మనం ముందుకు సాగుదాం. ఇప్పుడు ఈ శ్లోకాన్ని మనం ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం.